హలో అందరికిని. ఈరోజు నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను. దానికి లాజిక్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు చూసినట్టయితే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం. ఇది కంప్లీట్‌గా ఒక 15 మినిట్స్‌లో ఎక్స్టర్నల్ స్ట్రక్చర్ అని చెప్పి. ఇది మన హైయర్‌లో అండ్ ఇది హైయర్ హై. ఈ లెగ్ బ్రేక్ చేసిన తర్వాత మనం చేంజ్ ఆఫ్ రేట్ అయింది. సో, బీరిష్ కన్వర్ట్ అయిన తర్వాత మనం ఇక్కడ ఇది లోవర్ హై, ఇది లోవర్ లో. సో, ఈ లెగ్‌లో మనం ఫిబ్ లెవెల్స్ పెట్టుకున్నాం. ఫిబ్ అండ్ డిస్కౌంట్. అందులో మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ గాని సప్లై నుంచి గాని మార్కెట్ ఫాల్ అయితే మనం అక్కడి నుంచి ట్రేడ్ తీసుకుందాం అనుకుని ప్లాన్ చేసాం. బట్ ఇది ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుంచి మాత్రమే లిక్విడిటీ కలెక్ట్ చేసుకోవడానికి కింద వరకు వచ్చింది. అండ్ కిందన ఉన్న లిక్విడిటీ అంతా కలెక్ట్ చేసుకుంది. కలెక్ట్ చేసుకున్నాక ఎక్కడి నుంచి అయితే మార్కెట్ బౌన్స్ బ్యాక్ అయిందో పైకి, అక్కడికి వచ్చే బ్రేక్ చేయకుండా హోల్డ్ చేసి మళ్ళీ ఇక్కడ లోపల ఉన్న లిక్విడిటీస్ అన్ని కలెక్ట్ చేసుకుంది. సో, ఇదే ఒక ఎక్స్టర్నల్ లెగ్ కాబట్టి ఈ ఎక్స్టర్నల్ లెగ్‌లో ఇది ఇంటర్నల్ లెగ్. ఎందుకు అంటే ఇది ఇంకా దీని హైని దీని లోని బ్రేక్ చేయలేదు. సో, ఇదంతా ఎక్స్టర్నల్ లెగ్. ఓకే. ఇంటర్నల్ లెగ్. అండ్ ఈ ఇంటర్నల్ లెగ్‌లో మళ్ళీ మన లాస్ట్ లో ఇక్కడ ఉంది. ఇక్కడ హై ఉంది. ఈ లోపల కూడా మళ్ళీ ఇంటర్నల్ ఫార్మ్ చేసుకుంటూ ఫైనల్‌గా ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ చేసింది. సో, ఇక్కడ బీరిష్ అయింది కదా మళ్ళీని. సో, బీరిష్ అయిన తర్వాత మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు నెక్స్ట్ డిమాండ్ నుంచి మళ్ళీ అంటే ఇక్కడ ఆపరేటర్ లాస్‌లో ఉన్నారు కదా! ఈ ఆపరేటర్ లాస్ కట్ చేయడానికి కానీ ఇక్కడి వరకు వస్తదని చెప్పి మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. అక్కడి వరకు వచ్చింది అండ్ డిమాండ్ ట్యాప్ చేసింది. సో, మళ్ళీ వెళ్ళింది. అండ్ ఇక్కడ సప్లైలో జస్ట్ ట్యాప్ కూడా జస్ట్ ట్యాప్ చేసింది. మనం ఇక్కడ ఇదంతా ట్రెండ్ లోవర్ లోస్, లోవర్ హైస్ ఫార్మ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి బీరిష్ సైడ్ ఉంది కాబట్టి ఇక్కడి నుంచైనా మనం సెల్లింగ్ చేయాలి కదా! సెల్లింగ్ చేయడానికి ఏదైనా ప్రాపర్ సప్లై ఉందంటే సప్లై లేదు. జస్ట్ అది ట్యాప్ చేసి అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ ఫాలో అవుతుంది. బట్ ఇక్కడ పైనున్న లిక్విడిటీ ఏదైతే సెల్లర్స్ ఉన్నాయో అవన్నీ కలెక్ట్ చేసింది ఈ డిమాండ్ మాత్రమే. అండ్ ఈ డిమాండ్ ఎక్కడి నుంచి వచ్చింది? ప్రీవియస్‌గా ఎక్స్టర్నల్ లెగ్‌లో ఉన్న లో నుంచి వచ్చింది. సో, ఇది స్ట్రాంగ్ డిమాండ్ కదా! సో, నేను ఏమి ఎక్స్‌పెక్ట్ చేశానంటే ఇక్కడి నుంచి ఇంకా బుల్లిష్ ట్రెండే స్టార్ట్ అవుతది. సో, నేను దాని ప్రకారం అని తీసుకున్నా. అండ్ ఈరోజు డే హై ఏదైతే ఉందో ప్రీవియస్ డే హై అదిని ఇవన్నీ బ్రేక్ చేస్తదని చెప్పి ఆ ఎక్స్‌పెక్టేషన్స్‌తో నేను ఇక్కడ ట్రేడ్ ప్లాన్ చేశాను. అండ్ దానికి లాజిక్ ఏంటంటే 15 మినిట్స్‌లో వెళ్ళే ముందు ఇదంతా చూడండి. ఆహ్, ఈ ఈ ఈ కంప్లీట్ లెగ్‌లో ఇది కూడా ఒక ఇంటర్నల్ లెగ్ కదా! బట్ ఇది కూడా ఒక స్ట్రక్చర్ లెగ్గే కదా! సో, ఇది లో, ఇది హై. దీని మధ్యలోని ఇంటర్నల్‌గా ఫార్మ్ చేసుకుంటూ స్లోగా మార్కెట్ మూవ్‌మెంట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఉన్న లిక్విడిటీస్ ఏవైతే అన్నీ బయింగ్ సైడ్‌వే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ ఇక్కడ లో అండ్ ఇక్కడ హై, సారీ ఇక్కడ హై అండ్ ఇక్కడ లో. ఆ తర్వాత ఈ లో కొత్త ఫార్మ్ చేసి కొత్తగా హై ఫార్మ్ చేయనీయకుండాన ప్రీవియస్ లోన్ బ్రేక్ చేసింది. అంటే బయర్ స్టాప్ లాస్ హంట్ చేసింది. సో, ఈ సప్లై స్ట్రాంగ్‌గా ఉండాలంటే మనం లోవర్ టైమ్ ఫ్రేమ్‌లో వెళ్ళి ఇక్కడ నుంచి సప్లైలో వెతుక్కొని కింద ఫాల్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏం జరిగింది? ఈ ఈ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ సెల్ వచ్చిందో దాన్ని ఆ సెల్లర్ స్టాప్ లాస్ కూడా హంట్ చేసింది. అంటే ఇక్కడ బయర్ స్టాప్ లాస్ హంట్ చేశారు. ఇక్కడ సెల్లర్ స్టాప్ లాస్ హంట్ చేశారు. దాని తర్వాత ట్రెండ్ కంటిన్యూ చేశారు. సెల్లర్స్‌ది స్టాప్ లాస్ హంట్ చేస్తూ. బట్ ఇది ఇంటర్నల్ కదా! దేనికి? ఈ ఈ ఎక్స్టర్నల్ లెగ్‌కి. సో, దీని స్టాప్ లాస్ ఇంకా ఇక్కడ ఎవరైతే సెల్ చేశారో వాళ్ళు ఇంకా ప్రీవియస్‌గా ఎక్కడ ట్రాప్ అవ్వలేదు. ఇంకా అంటే ఆళ్ళ స్టాప్ లాస్ హంట్ అవ్వలేదు. అండ్ ఫైనల్‌గా ఇక్కడ చేంజ్ ఆఫ్ రేట్ అయింది. అండ్ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని రీటెస్ట్ చేసుకుంటూ ఇక్కడ చాలా సేపు కన్సాలిడేట్ తర్వాత మార్కెట్ అనేది ఇక్కడ కిందన ఉన్న లిక్విడిటీ అన్నీ కలెక్ట్ చేసుకొని కిందకొచ్చింది. సో, నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నానంటే ఓకే. ఇది ప్రీవియస్ డిమాండ్. మార్కెట్ ఇక్కడి నుంచే కదా! ఆహ్, మా మార్కెట్ మార్నింగ్ ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడి నుంచి మార్కెట్ మూవ్‌మెంట్ వచ్చింది. తర్వాత మళ్ళీ దీంట్లో కూడా ప్రీమియం డిస్కౌంట్లు ఏసుకుంటే ఈ డిస్కౌంట్ లెవెల్‌లో వితౌట్ ఆఫ్ ఎనీ డిమాండ్. బట్ ఇదంతా ఒక సాలిడ్ క్యాండిల్. ఒకటే క్యాండిల్. సో, ఇది ఒకటే క్యాండిల్ నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఈ క్యాండిల్‌లో ఇక్కడి నుంచి మార్కెట్ మూవ్‌మెంట్ అయింది. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఏదైతే బుల్లిష్ అయిందో ఇది ఇక్కడి నుంచి అయింది. అండ్ ప్రీవియస్‌గా చూసినట్టయితే ఇక్కడ ఈ డిమాండ్‌లో వచ్చి రెస్పెక్ట్ చేస్తే నేను ఇక్కడి నుంచి ట్రెండ్ కంటిన్యూ చేద్దాం పైకని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశా. సో, ఇక్కడ ట్రెండ్ కంటిన్యూ చేయడానికి డిమాండ్‌లో ట్యాప్ అయిన తర్వాత ప్రీవియస్ హైని బ్రేక్ చేసింది. సో, బ్రేక్ చేసిన తర్వాత నేను ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ తీసుకుని చిన్న స్టాప్ లాసే కదా అని చెప్పి ఇక్కడ డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను. ప్రీవియస్ ఎంట్రీ బ్రేక్ చేసిన తర్వాత. యాక్చువల్లీ సో, నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను డైరెక్ట్‌గాన. ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా. అండ్ చిన్న స్టాప్ లాస్ అని నేను రిస్క్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే ఈ ప్రీవియస్ డిమాండ్ ఇది ఎక్కడి నుంచి రావట్లేదు. ఈ డిమాండ్ మీరు చూసినట్టయితే ఇదైతే స్ట్రాంగ్ డిమాండ్ కింద నుంచి వచ్చిందనుకుందాం. బట్ ఈ పుల్ బ్యాక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ ఈ క్యాండిల్‌లో మనకి ఎక్కడ డిమాండ్ ఏం కనిపించట్లేదు. పుల్ బ్యాక్స్ ఏమి లేవు కాబట్టి సో, దీన్ని మనం అంత నమ్మలేము. సో, నేను ఇక్కడే తప్పు చేశాను. నేను ఆ డిమాండ్‌ని మార్క్ చేసుకొని ఒక ఇండివిడ్యువల్ డిమాండ్ నుంచే ట్రేడ్ కంటిన్యూ చేద్దాం పైకి అని చెప్పి ఎక్స్‌పెక్ట్ చేశాను. అండ్ డైరెక్ట్ ఎంట్రీ కూడా తీసుకోకూడదు. ఎప్పుడు సేఫ్ ఎంట్రీ తీసుకునేవాడిని. డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను. మళ్ళీ దొరకదేమోనని. సో, ఇక్కడ ఒక ఫెయిల్యూర్ అయింది నాది. ఓకే. ట్రేడ్ ఫెయిల్ అయింది.
ఫెయిల్ అయిన తర్వాత ఇక్కడ ఎప్పుడైతే ఈ ప్రీవియస్ డిమాండ్‌ని హోల్డ్ చేసి బ్రేక్ చేసిందో, సో, మనకి ఇక్కడ ఒక సప్లై క్రియేట్ చేసింది కదా! దీన్ని ట్యాప్ చేస్తే మార్కెట్ మళ్ళీ కిందకి ఫాలో అవ్వచ్చు. కంటిన్యూ అవ్వచ్చు. బట్ దానికంటే ముందు నేను ఇంటర్నల్ క్యాండిల్స్ ప్రకారం ఇక్కడ నేను మళ్ళీ ఎంట్రీ చూసాను. అండ్ ఇక్కడ సప్లైని బ్రేక్ చేసింది. సో, సప్లైని బ్రేక్ చేసింది కాబట్టి మళ్ళీ నేను దానికే అంటే ఇంకా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాను కాబట్టి బుల్లిష్ సైడ్‌కి అని చెప్పి మళ్ళీ ఇంకో ట్రేడ్‌కి ఇక్కడే ప్లాన్ చేసుకున్నా. బట్ అది కూడా ఫెయిల్ చేసింది. సో, ఇప్పుడు మనకి ఈ డిమాండ్‌ని ఏదైతే హోల్డ్ చేసి పైకెళ్ళి సప్లైని బ్రేక్ చేసిందో, సో, ఇదొక స్ట్రాంగ్ డిమాండ్ అయ్యింది. ఆ స్ట్రాంగ్ డిమాండ్ మళ్ళీ బ్రేక్ చేసింది. బ్రేక్ చేసింది అక్కడ ఈ సెల్లర్స్ వచ్చి బ్రేక్ చేశారు. సో, ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను ఆల్రెడీ ఇప్పుడు నాకు తెలిసింది. సో, ఈ డిమాండ్ ఎక్కడి నుంచి రావట్లేదు కాబట్టి ప్రీవియస్ లో ఏదైతే ఉందో ఇక్కడ మనం ఆల్రెడీ మార్కెట్ కింద నుంచి వెళ్ళిందని అనుకున్నాం కదా! ఈ ఈ ఒక క్యాండిల్ సాలిడ్ క్యాండిల్ ఈ లో ఏదైతే ఉందో ఇదిగోండి ఈ లో ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్న ఆర్డర్స్ అన్ని ఇక్కడ నుంచి ఫిల్ చేసి పైకి వెళ్ళింది. సో, బయర్స్ ఇక్కడ ఏదైతే బై చేశారో వాళ్ళ కాంటాక్ట్స్ ఇంకా ఉన్నాయి. సో, ప్రీవియస్గా అయితే అది జస్ట్ లిక్విడిటీ మాత్రం కాబట్టి నేను ఇన్ కేస్ మార్కెట్ కానీ ఈ సప్లై ఏదైతే ఇప్పుడు హోల్డ్ చేసిందో ఈ పర్టికులర్ సప్లై కానీ ఈ సప్లై దగ్గరికి వచ్చి రియాక్షన్ ఇచ్చి మనకి సేఫ్ ఎంట్రీ దొరికితే మనం ఎంట్రీ తీసుకుందాం. ఈ ప్రీవియస్ లో బ్రేక్ చేయడానికి ఫస్ట్ టార్గెట్ అండ్ ఓవరాల్గా మనం ఏదైతే లోవర్ లో ఉందో దాన్ని బ్రేక్ చేసి కంటిన్యూ చేయడానికి. ఓకేనా? సో, వెయిట్ చేసి చూద్దాం ట్రేడ్ దొరుకుతుందా లేదా. సో, ఫైనల్గా ఏ సప్లై అయితే బ్రేక్ చేసిందో మన కంటిన్యూషన్ డిమాండ్ని అక్కడికే వచ్చాం. ఇది స్పాన్సర్ సప్లై. ఓకే, ఈ స్పాన్సర్ సప్లైకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది హోల్డ్ చేసింది అండ్ కొద్దిగా పైకి వెళ్ళి ఈ గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ చేసినట్టయితే మనం ఒక నెగిటివిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మళ్ళీ ఫాలో అవడానికి. ఓకే, సో, ఫైనల్గా మార్కెట్ అనేది మన ప్రీవియస్ లో ఇది క్రియేట్ చేసింది. అంటే లో ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ట్రాన్స్ఫర్ అవుతుంది అండ్ ఇక్కడ బ్రేక్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఒక ఎంట్రీ అండ్ స్టాప్ లాస్ మన దీనిపైనే అండ్ టార్గెట్ ఫస్ట్ టార్గెట్ అయితే ఇది బ్రేక్ చేయడం అండ్ ఫైనల్ టార్గెట్ మనకు తెలుసు కిందన మన ప్రీవియస్ లో ఏదైతే ఉందో 15 మినిట్స్ ప్రకారం దాన్ని బ్రేక్ చేయడం. ఓకే, ఎందుకంటే ఈ డిమాండ్ ఎక్కడి నుంచి రావట్లేదని, అంతే, ఇంకేం లాజిక్ లేదు. ఇందాక తీసుకునేది డైరెక్ట్ ఎంట్రీ. ఇప్పుడు మీకు ఏదైతే మెన్షన్ చేశానో ఈ దీనికి ఎందుకంటే లో బ్రేక్ అయిన తర్వాత మనం డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాం అనుకుందామని. ఇన్ కేస్ సేఫ్ ఎంట్రీ తీసుకోవాలంటే ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను ఇక్కడ లైక్ ఈ విధంగా స్ట్రక్చర్ చేంజ్ అయింది కదా, మళ్ళీ ఇది హోల్డ్ చేసి మళ్ళీ ఈ స్ట్రక్చర్ని బ్రేక్ చేసింది అనుకోండి, అంటే ఆల్రెడీ చేంజ్ ఆఫ్ రేట్ అయిన తర్వాత బ్రేక్ ఆఫ్ స్ట్రక్చర్ అయింది కదా. సో, ఆ తర్వాత మీరు ఇక్కడ ఎక్కడి నుంచి అయినా గ్రీన్ క్యాండిల్ లో బ్రేక్ అయినా అంటే రెడ్ క్యాండిల్ లో బ్రేక్ అయినా మనం ఇక్కడ ఎంటర్ తీసుకోవచ్చు అండ్ మన టార్గెట్ ఏదైతే సేమ్ కంటిన్యూ అంటే 1 2 3 4 ఇక్కడ కానీ వచ్చి మనకి చేంజ్ ఆఫ్ రేట్ అంటే లో బ్రేక్ అయినట్టయితే క్యాండిల్కి మనం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇది సేఫ్ ఎంట్రీకి అనమాట. ఓకే, నార్మల్గా అలాంటి ఎంట్రీస్ ఎప్పుడు వస్తాయంటే కిందన ఏమీ డిమాండ్ లేకపోతే అక్కడ డిమాండ్ ఉంటే ఇన్ కేస్ హోల్డ్ చేసి మళ్ళీ పైకి వస్తుంది. బట్ ఇన్ కేస్ ఇక్కడ డిమాండ్ ఏం లేవు అనుకోండి, మ్యాక్స్ ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత కంటిన్యూస్ ఇంకా ఫాలో అవుతుంది, మనకి ఎంట్రీ దొరకదు. అందుకని నేను డైరెక్ట్ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ పుల్ బ్యాక్ ఉంది కదా, అంటే ఇది వ్యాలిడ్ పుల్ బ్యాక్ కాదు, ఇన్వాలిడ్ పుల్ బ్యాక్. అండ్ సో అంటే ప్రీవియస్గా ఏ క్యాండిల్ని మిటిగేట్ చేయలేదు, జస్ట్ అది మధ్యలో నుంచి వెళ్ళిపోయింది. సో, అందుకనే చెప్పి దీన్ని నేను రెస్పెక్ట్ చేయట్లేదు డిమాండ్ కిందన అండ్ ఇది కూడా ఎక్కడి నుంచి వెళ్ళలేదు. సో, అందుకే ఇదంతా లిక్విడిటీ కాబట్టి ఈ లిక్విడిటీని బ్రేక్ చేయడానికి వెళ్తుంది అండ్ ఫైనల్ టార్గెట్ మనది ఏదైతే లోవర్ లోన్ బ్రేక్ చేయడానికి ఉందో, అంటే ఆల్రెడీ ఆర్డర్స్ అక్కడ ఫుల్ఫిల్ అయిపోయాయి కాబట్టి ఈ లోవర్ లో కూడా ఎక్కడి నుంచి రావట్లేదు. సో, దాన్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలు ఉంటాయని చెప్పి నేను అనుకుంటున్నాను. సో, వెయిట్ చేద్దాం 75 పాయింట్స్ టార్గెట్ ఇస్తుందా లేదా ఈరోజు, లేదంటే స్టాప్ లాస్ 14 పాయింట్స్ తీసుకుంటుంది అనేది. సో, ఈ 24,350 ఏదైతే ఉందో ఇప్పుడు 10 రూపీస్లో నడుస్తుంది. నేను ఒక 4 క్వాంటిటీ తీసుకుంటాను. దీని టార్గెట్ 2 టైమ్స్ పెట్టుకుంటా. ఓకే, ఆల్మోస్ట్ ఇప్పుడు 12 రూపీస్లో నడుస్తుంది కదా, నేను 30 రూపీస్కి ఎగ్జిట్ అవుతాను. సో, చూద్దాం టార్గెట్ రీచ్ అవుతుందో లేదనేది. ఓకే, సో, ఇందాకలా మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, ఇది ఈ డిమాండ్ ఇటువంటి డిమాండ్ కదా అండ్ ఫస్ట్ టార్గెట్ మంది దీన్ని బ్రేక్ చేయడం. సో, ఇక్కడ 2 లాట్స్ నేను బుక్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఇంకా మార్కెట్లో ఫాల్ రావాలని. సో, టార్గెట్ని 30 రూపీస్ పెట్టుకున్నా, ప్రజెంట్ 20లో ఉంది. ఇంకో 10 పాయింట్స్ వస్తే నా క్యాపిటల్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోద్ది. సో, వెయిట్ చేసి చూద్దాం టార్గెట్ ఎంతవరకు ఇస్తుంది అనేది. సో, క్యాపిటల్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. 91 93%, ఆల్మోస్ట్ 24 25కి వెళ్ళింది ప్రైస్ అనేది.
మళ్ళీ అక్కడే కన్సాలిడేట్ అవుతుంది. బట్ నాకు నమ్మకం ఉంది. ప్రీవియస్ ఏదైతే ₹28 హై ఉందో ఈ ప్రీమియంది, అది బ్రేక్ అవుతుందని చెప్పి. ఓకే. సో మీరు ఇక్కడ చూసినట్టయితే 150% రిటర్న్స్ అండ్ టార్గెట్ అనేది రిసీవ్ అయిపోయింది 30కి. సో అందుకే ఇక్కడ క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ 35, 40 ఈ రేంజ్లోకి వెళ్తుంది. సో ఇదే నేను మెన్షన్ చేశాను కదా, ఇక్కడ లిక్విడిటీ ఎందుకు కన్స్ట్రక్ట్ చేస్తుందని చాలాసేపు. సో ఇదే రీజన్. ఓకేనా. అండ్ ఈ ట్రేడ్లో ఇంతే. థ్యాంక్ యూ.